హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ షాప్లో లాగా కలర్ఫుల్గా చక్కటి కలాకాండ్ తయారు చేసుకుందాం ఈరోజు మనము. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి కొంచెమని నీళ్లు వేసుకోవాలి. మరి ఎక్కువగా వేయకండి, కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడు పాలు అయితే మనము నీళ్లు కలపని చిక్కటి పాలు తీసుకోవాలి. నేను ఇక్కడ లీటర్ పాలు తీసుకుంటున్నా. ఒక్క చుక్క నీళ్లు కలవని చిక్కటి పాలు అన్నమాట. పాలు పొయ్యి మీద పెట్టి చక్కగా మసలనివ్వాలి. చూడండి, ఇలాగా పైన అట్టు కడుతూ ఉంటుంది కదా, అట్టుని కలుపుతూ దాంట్లోనే పాలల్లో వేస్తూ చక్కగా కలుపుతూ మరిగించాలి. ఇలాగా చూడండి, సైడ్లకు అతుక్కున్నది ఇంకా గీరుతూ పాలల్లో వేస్తూ మనము చక్కగా కలుపుతూ ఉండాలి. పాలనైతే కలపడం ఆపకూడదు. పాలని కలపడం ఆపినమంటే కలాకాండ్ గట్టిగా అవుతుంది. అందుకోసం అయితే పాలనైతే ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి. ఇలాగా కలుపుతూ మరిగిస్తూ ఉంటే పాలు చిక్కపడి దగ్గరికి వస్తాయి. చూడండి, ఇలాగా కొంచెం అంతా పాలు దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం అంతా ఒక 2 చుక్కల నిమ్మరసం పిండుకోవాలి. మరీ ఎక్కువగా పిండకండి, ఒక్క 2 చుక్కలు సరిపోతుంది. 2 చుక్కల నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుతూ మరిగిస్తూ ఉండాలి. ఇలాగా కలుపుతూ మరిగిస్తూ ఉంటే పాలు కొంచెం చిక్కబడి మరి కొంచెం అంతా దగ్గరికి వస్తాయి. దగ్గరికి వచ్చేంత వరకు ఇలాగనే బాగా కలుపుతూ మరిగిస్తూ ఉండాలి. చూడండి, ఇలాగ సైడ్లకు ఉన్నది ఇంకా తీసి దాంట్లోనే వేస్తూ గీరుతూ ఉండాలి. ఇలాగ బాగా కలుపుతూ గీరుతూ ఉంటే కలాకాండ్ రవ్వలుగా చక్కగా వస్తుంది. అందుకోసమని ఇక్కడ చూడండి, పాలు మరి కొంచెం అంత దగ్గరికి వచ్చినాయి కదా. ఇప్పుడు దీంట్లో మరి ఒక్క చుక్క నిమ్మరసం పిండి మరలా బాగా కలుపుతూ ఉండాలి. నిమ్మరసం ఎక్కువగా పిండకండి, ఎక్కువగా పిండినామంటే పాలు పెద్ద ముక్కలుగా విరిగి గట్టిగా అవుతుంది కలాకాండ్. అందుకోసమని చాలా తక్కువగా పిండి బాగా కలపండి. చూడండి, ఇలాగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక కప్పు చక్కెర తీసుకుని చక్కెర మొత్తం అంతా వేసుకోవాలి. ఒక కప్పు చక్కెర వేస్తే సరిపోతుంది. చక్కెర వేసి చక్కెర కరిగేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి. చక్కెర మొత్తం అంతా కరిగిన తర్వాత ఇలాగా అవుతుంది. ఇలాగ అయిన తర్వాత ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఈ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి మరొక్కసారి బాగా కలుపుతూ ఉడికిస్తూ ఉండాలి. నెయ్యి వేయడం వల్ల కలాకాండ్ మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసమని కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు చూడండి, బాగా దగ్గరికి వచ్చింది కదా, మరి కొంచెం అంతా దగ్గరికి వస్తే సరిపోతుంది. మరి కొంచెం సేపు కలుపుతూ ఉంటే మొత్తం ఇంకా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చూడండి, మొత్తం ఇంకా దగ్గరికి వచ్చింది. ఇలాగా దగ్గరికి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఒక ప్లేట్ కి నెయ్యి రాసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని మనము 2 కలర్లుగా చేసుకుంటున్నాం కాబట్టి సగం వేరే గిన్నెలోకి తీసుకుందాము. వేరే గిన్నెలోకి తీసుకుని దీన్ని పక్కన పెట్టిన తర్వాత సగంలో కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాము. నేను ఇక్కడ గ్రీన్ కలర్ వేసుకుంటున్నా. మీ ఇష్టం, ఇంకా మీకు ఏం కలర్ వేసుకోవాలనిపిస్తే ఆ కలర్ వేసుకోండి. కలర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా కలర్ బాగా కలిసేంత వరకు చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి మొత్తం అంతా వేసుకుందాము. చూడండి, ఇలాగా మొత్తం అంతా చక్కగా నెయ్యి రాసిన ప్లేట్ లో వేసిన తర్వాత మనం దీన్ని ఎంత మందంగా చేసుకోవాలి అనుకుంటున్నామో చూసుకొని అంతే మందంగా చక్కగా చెంచుతోని ప్లేట్ మొత్తం అంతా పరుచుకోవాలి. ఇలాగా చూడండి, ఇలాగా మొత్తం అంతా పరిచిన తర్వాత మనం తీసి పెట్టుకున్న వైట్ కలర్ కోవా ఇంకా వేసుకోవాలి. వేసిన తర్వాత మరలా ఒకసారి బాగా పరుచుకోవాలి. ప్లేట్ మొత్తం అంతా ఇలాగా పరుచుకున్న తర్వాత ఒక 7-8 గంటల పాటు బాగా చల్లగా అయిన తర్వాత ఇలాగా ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఎంత పెద్ద పీసులు కావాలో చూసుకొని ఇలాగా ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. ధన్యవాదాలు.